చేసేసుకుంటే అయిపోద్ది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనములో 5వది దర్శనములు ప్రవచనములు ముద్రించుటకు. నంబర్ 5 కేవలం ఇది ఇశ్రాయేలు జనాభాకి 70 వారాలు విధింపబడ్డాయి కదా. ఇది మీరు మరలా నోటెడ్గా పెట్టుకొని ఉండాలా. 5వది రాశావా? దర్శనములు ప్రవచనములు ముద్రించుటకు. దర్శనాలు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు దానియేలుకు కలిగినవి ఏంటివి? దర్శనాలే. యేసుక్రీస్తుకు దర్శనాలు కలిగాయి. ఏం అపోస్తులైన పౌలుకు దర్శనాలు కలగలేదా? ఏం అపోస్తులైన పేతురుకు దర్శనం కలగలేదా? చెంగు కిందికి రాలేదా? దాంట్లో సకల జీవరాశులు లేవా? చంపుకొని తినమని 3 సార్లు చెప్పలేదా? అపవిత్రమైంది ఏ రోజైనా నేను నోట పెట్టానా దేవా నేను అనలేదా? భలే చెప్పేవాళ్ళని చెప్పేసి పైకి వెళ్ళిపోలేదా? మరి దర్శనం కాదా? పౌలు గారు నాకు 3 దర్శనం వచ్చిందని చెప్పలేదా? మరి ప్రకటన గ్రంథం అంతా దర్శనమే కదా యోహానుకు వచ్చింది. ఓకే, మరి దర్శనాలు ప్రవచనాలు అంటే ఏంటి? భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేదాన్నే ప్రవచనాలు అంటారు. మరి యేసుక్రీస్తు వారు ప్రవచనాలు చెప్పలేదా? 24వ అధ్యాయము 1వ వచనంలో మత్తయి సువార్తలో ఈ దేవాలయం రాతి మీద రాయలేకుండా పడిపోతుంది, అది ప్రవచనమే కదా. మరి తర్వాత స్టెఫెన్ అపోస్తలు ప్రవచనాలు చెప్పలేదా? ఎస్, కాలం దగ్గర అవుతూ ఉంది, సమయం మేలుకొని రక్షణకు సిద్ధమవుతండి, ప్రవచనం కాదా? యేసుక్రీస్తు రాకడ దగ్గర అవుతుంది, అది ప్రవచనం కాదా? మరి ఈ ప్రవచనాలు దర్శనాలు ఆగిపోతాయి అన్నాడండి. ఇక్కడ ఏమన్నాడు? ముద్రించటం అంటే మీనింగ్ ఏం తెలుసా? స్టాప్, ఒకరోజు వాటిని ఆపటం అని అర్థం. ముద్రించటం అంటే సీల్, ఇంగ్లీష్లో ఏమంటారు? సీల్. మీరు కావాలంటే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు. సీల్, దట్ ఈస్ సీజ్. లేకపోతే సీల్ అంటే మీరు ఒక ఇల్లు బ్యాంకులో మీరు డబ్బు తీసుకొని ఉంటారు, కడుతుంటారు ఇల్లు. డబ్బు కట్టకపోతే వాడు తాళానికి ఏమేస్తాడు? వచ్చి సీజ్ చేస్తాడు, సీల్. దాన్ని ఎవరు ఏం చేయకూడదు ఇంకా, లేకపోతే కేసు అవుతుంది, అవునా లేదా? దానికి వేసి ముద్ర వేస్తాడు, చూసారు ఇట్లా ముద్ర. ఆ ముద్ర ఏ చెప్తున్నాడు ఇక్కడ, ముద్రించుట అంటే ఇంకా దర్శనాలు కానీ ఇంకా ప్రవచనాలు కానీ ఏమి ఉండవు, ఆగిపోయే రోజు ఒక రోజు వస్తుంది, ముద్రించే రోజు ఒక రోజు వస్తుంది చెప్తున్నాడు. ముద్ర అంటే అర్థం ఏంటంటే ఆ సీలు వేయబడతాయి, ఇంకా ప్రవచనాలు దర్శనాలు అన్నీ ఆగిపోతాయి. అంటే ప్రవచనాలు దర్శనాలు ఆగిపోతాయని ఎప్పుడు చెప్పాడు దానియేలు గారు? 606 క్రీస్తు పూర్వం. మళ్ళీ ఎప్పుడు ఆగిపోయాయి? మరలా తిరిగి ఎక్కడికి వస్తుంది ఇది? అది. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు మనల్లో? రాజ్కుమార్ నాకు ఫోన్ చేసి అంటాడు, అనలేదు ఊరు చెప్తున్నా అట్లా, రాజ్కుమార్ని ఎగ్జాంపుల్ తీసుకుని, నేను ఒక చెట్టును చూశాను, దాంట్లో తొర్రను చూశాను, దాని లోపల పామును చూశాను అంటాడు. అవునా? ఏంటి నాకు దర్శనం కలిగింది అంటాడు. బైబిల్ ఏం చెప్తుంది? దర్శనాలు ఆగిపోతాయి, ప్రవచనాలు. ఒక ఆయన అంటాడు ఫ్యాన్ గరగర తిరుగుతుంది అన్నాడు. ఏమన్నాడు? ఫ్యాను గరగర తిరుగుతుందట కరెంట్ లేకపోయినా కూడా. మళ్ళీ ఆయన ఏమన్నాడు? పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు పోతూనే ఉంటుందట. ఆర్టీఓ వచ్చినా, బ్రేక్ ఇన్స్పెక్టర్ వచ్చినా, టోల్గేట్ వచ్చినా కూడా ఏమవుతుందంటది. కానీ అతని ప్రవచనాలు ఏమైనాయి తర్వాత? ఫ్యాను తిరగలే, కారు పోలే ముందుకి. ఇప్పుడు చెప్పండి, అంటే అతను అన్నవన్నీ నిజమైన ప్రవచనాలా? అంటే అతనికి ఏం తెలియదు? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో ఈ 5వ దర్శనము ప్రవచనం అనే విషయం అతనికి తెలియదు పాపం. కానీ అతను వేలాది మందికి, లక్షలాది మందికి ఏం చేస్తున్నాడు? ఖర్చీపులు అమ్ముతున్నాడు. అంతే. ఏమమ్ముతున్నాడు? 10 రూపాయల ఖర్చీపుని 10 ఇంకో 0 పక్కన పెట్టి, అవునా, ఆర్యభట్ట చెప్పినట్లుగా 0కి విలువ ఉందని విలువ పెట్టేశాడు. అవునా లేదా? 10 రూపాయలది వాళ్ళు లాట్ మీద అండి, లక్షలు కొంటారు, లాట్ మీద 10 రూపాయలు పడుతుంది వాళ్ళది, కానీ 100 రూపాయలకి అమ్ముతాడు. 10 రూపాయల బాటిల్ని మరొకసారి ఆర్యభట్ట సూత్రం వాడుకొని మరొక 0 పెట్టి బాటిల్ని, నూనె బాటిల్ ఏం చేస్తాడు? 90 రూపాయలు లాభం అండి. 1,00,000 మంది కొంటే ఏమవుతుంది అనుకుంటున్నారు?
కోట్ల రూపాయలు వస్తాయండి. అవి అమ్ముకుండా ఉండు మనం, ఏమండి, అవి అమ్ముకుండా ఉండు మనం, నూనె పిస్కారీ చేయకుండా ఉండు మనం. అందుకే యేసుక్రీస్తు, నా దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసేశారు, వ్యాపార మందిరంగా చేసేసారా అని ఎంత కోపం, ఒక్కసారేనండి కోపం వచ్చింది ఆయనకు. ఇట్లాంటి వాళ్ళ మీద కోపం రాదా? ఇప్పుడు మీకు తెలుసా, ఇంకా ప్రార్థనా చేపలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? ప్రార్థనా చేపలు. ఏంటి? ప్రార్థనా చేపలు వచ్చినాయి తెలుసా మీకు? ప్రార్థనా చేపలు కూడా అమ్ముతారండి, 1000 రూపాయలు. ప్రార్థనా చేపలు అంటే ప్రార్థన ఆ చేపల మీద చేసుకుంటేనే దేవుడు పరలోకానికి తీసుకెళ్తారంట. చూడండి, మనుషులు బిజినెస్ అండి, బిజినెస్. కానీ మనకు బైబిల్ సరిగ్గా తెలియకపోతే మనం అందరినీ నమ్ముతాం. అందుకే జ్ఞానం లేనివాడు ప్రతిదాన్ని నమ్మునాడు రాయబడింది బైబిల్లో. మనకు జ్ఞానం ఉంటే ప్రతిదాన్ని నమ్మలేం, వాక్యంతో సరిచూస్తాం. అందుకే దర్శనములు, ప్రవచనములు ముద్రించుట అంటే సీల్, ఆగిపోయే ఒక సమయం ఉన్నది అని చెప్పాడు 606లో. ఈ 5వ ఉద్దేశం ఇది, 5వ ఉద్దేశం. అది ఎప్పుడు ఆగిపోయింది? AD 70 అని మీకు నేను ఇప్పుడు నిరూపిస్తాను. 4 నిరూపించిన 5వ నిరూపించలేనా? ముందుకు పోదాం. 12వ అధ్యాయము, అది దానియేలు గ్రంథం 4వ వచనం. 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు, అది ఏం చేయమన్నాడు? అంత్యకాలం వరకు ఈ గ్రంథమును, అది గ్రంథమును ముద్రింపుము అన్నాడు. చూడండి, అక్కడ గ్రంథము అంటే అర్థం ఏంటంటే, గ్రంథం అంటే గ్రంథం కాదు, నేను ఏ మాటలైతే నీకు దర్శన రూపములో చూపించానో మొత్తం దానియేలు గ్రంథం అంతట్లో 2వ అధ్యాయం నుండి మొత్తం టోటల్గా ఈ 12వ అధ్యాయం వరకు అవన్నీ కూడా నువ్వు ఏం చేయాలి? ముద్రించుము అంటే దాన్ని మర్మంగా చేయి, మర్మంగా పెట్టు, వాటిని ముద్రించు, సీలేసేయి అని చెప్పాడండి. ఏంటా గ్రంథము? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఈ గ్రంథమును ముద్రింపుము అన్నాడు కదా ఇక్కడ 4వ అధ్యాయము, 12వ అధ్యాయం 4వ వచనంలో, 5వ అధ్యాయం 1వ వచనం ప్రకటన గ్రంథం. మరియు లోపట వెలపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండవాని కుడి చేత చూచితిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు ఎవడని దేవదూత ఉచ్చరింపగా, ఎవరు ఏడ్చారు బహుగా? దేవుని కుడి చేతిలో ఉన్న 7 ముద్రల చేత వేయబడిన ఆ గ్రంథమును విప్పటానికి భూమి మీద, పరలోకములో, భూమి క్రింద ఎవడికి శక్తి లేదంట. శక్తి లేకపోవటం వల్ల ఆ గ్రంథములో ఉన్న విషయాలు తెలియకపోతే ఎలా, ముద్రింపబడిన విషయాలు ఓపెన్ కాకపోతే ఎలా అని యోహాను గారు ఏం చేశారంట? మామూలు ఏడుపు కాదు, అది బహుగా ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు చెప్పండి? ఆ గ్రంథములో ఉన్న విషయాలు తెలిస్తేనే వారికి అసలు విషయం రక్షణ వస్తుంది, విమోచన వస్తుంది. ఎందుకంటే దానియేలు గ్రంథములో దానియేలుకు చెప్పిన ఆ దర్శనాలు ముద్రించాడు. అవి ఎవరి చేతిలో, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి? ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నాయంటే అది పుస్తకం అంటే పుస్తకం కాదు, ఆత్మీయంగా మీరు అర్థం చేసుకోవాలి. దేవుని మాటలు, దేవుని వాక్యము అని అర్థం. దేవుని వాక్యాన్ని సీల్ చేసి పెట్టాడు, మర్మంగా ఉంచాడు అని అర్థం. ఆ మర్మాన్ని ఓపెన్ చేయడానికి అప్పుడు గొర్రెపిల్ల వచ్చింది ముందుకి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలు విప్పటానికి యోగ్యుడు గలవాడే వచ్చాడు, యూదా గోత్రపు సింహం అని ఉంటుంది కింద. అప్పుడు 6వ అధ్యాయం 1వ వచనంలో మీరు
మొదటి ముద్ర విప్పగా, రెండవ ముద్ర విప్పగా, మూడవ ముద్ర విప్పగా, నాలుగవ ముద్ర విప్పగా, ఐదవ ముద్ర విప్పగా, ఆరవ ముద్ర విప్పగా, ఏడవ ముద్ర విప్పగా అని మీరు చూసుకుంటూ పోతారు. అంటే యేసుక్రీస్తు వారు ముద్రలు విప్పుతున్నారు. అంటే దానియేలు గ్రంథములో చెప్పబడిన ఆ మాటలు ఇక్కడ యూదులకు నెరవేరుతున్నవి అని యూదుల మీదకు వేస్తున్న తీర్పులవి. అది గ్రంథం అంటే. నేను చెప్పేది అర్థమైందా మీకు? వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. దానియేలు గ్రంథం 12:4 నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు. అంత్యకాలం అంటే ఏదో చెప్పాను నేను మీకు. అంత్యకాలం అంటే అంతకుముందు ఏం చెప్పాను? అంత్యకాలం అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన అది క్రీస్తు శకం 70 వరకు దాన్నే అంత్యకాలం అంటారు. అంటే ధర్మశాస్త్రానికి అంత్యకాలం. అది మీకు గమనించాలి. అంటే అంత్యకాలం వరకు ఏమై ఉన్నాయి? ముద్రించబడ్డాయి. అంత్యకాలంలో ఏమవుతాయి? అవి ఓపెన్ అవుతాయి. అది ఎవరు ఓపెన్ చేస్తారు? యేసుక్రీస్తు వారు ఓపెన్ చేస్తారు. ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తాడు. అక్కడ అదే కదా, వధింపబడిన గొర్రె పిల్లని చూశానన్నాడు కదా, అది. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అప్పుడు ఓపెన్ చేశాడు దాన్ని. అప్పుడు యోహాను గారు దాన్ని అమ్మయ్య అన్న విషయాలు తెలుసుకున్నాడు. సరే, దానికైతే మనం అవసరం లేదు. ఇప్పుడు నేను దర్శనం కోసం మాట్లాడుతున్నా, ప్రవచనాల కోసం మాట్లాడుతున్నా. ఇంకొంచెం ముందుకు పోదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఇది అయిపోగానే ఇంక మనం చివరి దానికి వెళ్ళిపోతాము, సమయం మనకు సరిపోతుంది. 5వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించునే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్నైనా, చూడండి, ఒక పొల్లైనా ఒక సున్నైనా ఏం కాదు తప్పిపోదని. అంటే ధర్మశాస్త్రం అంతయు నెరవేరుతుందట. ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? నెరవేర్చబడిన తర్వాత కొట్టివేయబడుతుంది. అంతేనా లేదా? అది నెరవేర్చిన తర్వాత ఏం చేస్తాడు దేవుడు? కొట్టివేస్తాడు. అంటే ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చబడే ఒక రోజు ఉంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఏంటదంటే ప్రవచనములు. ఏమిటివి? మీరు గమనించాలి. అవి ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని నెరవేర్చు కానీ రాలేదు అన్నాడు. చూడండి, అక్కడ ధర్మశాస్త్రం నెరవేర్చడు కానీ దాని పుల్లైనా ఒక సున్నైనా ఏం కాదు. అంటే ప్రవచనాలు, ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏమవుతాయి? ఒకరోజు అది నెరవేరుస్తాను అన్నాడు. చూడండి, పొల్లు సున్నా కూడా వదిలిపెట్టను, అన్నింటినీ ఏం చేస్తాను నేను. అది ఆయన పని, ఆయన బాధ్యత తీసుకుంటాడు నెరవేర్చేది. ఇంకా అవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి అని అంటే, ఇది యేసుక్రీస్తు వారు తను 3.5 సంవత్సరాల కాలంలో బోధ చేస్తున్నప్పుడు, బ్రతికున్నప్పుడు చెప్పిన మాట. ఇప్పుడు మీరు చదవబోయేది ఎప్పుడు నెరవేరుతుందో చూసే మాట. 21 లూకాసు వార్త 20-22 వచనాలు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉందని తెలుసుకునుడి. అప్పుడు యూదియాలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్యలో ఉండువారు వెలుపలికి పోవలెను, పల్లెటూలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. ఏమన్నాడు ఇక్కడ? లేఖనం అంటే ధర్మశాస్త్రమే కదా. లేఖనములలో, ఇంగ్లీష్లో చాలా బాగుంటుందండి. ఎవరైనా చదవగలుగుతారా? వెరీ ఫాస్ట్ ఇంగ్లీష్. నీతో మొబైల్ ఉందా? మొబైల్లో చూడు బైబిల్. మరొకసారి తెలుగులో ఎవరైనా చదవండి. ఎనీబడి? 22. అంతలోపు ఇంగ్లీష్లో తీసి పెట్టండి. లేఖనములో వ్రాయబడినవన్నీ ఏం చెప్పిన లాగు నువ్వు. లేఖనములో అంటే ధర్మశాస్త్రములో వ్రాయబడిన ప్రవచనములన్నీ నెరవేరుటకై అవి. అంటే ప్రతి లేఖనం ఎప్పుడు నెరవేరుతుంది? యెరూషలేము దేవాలయం పడిపోవడముతో అన్నాడు. చూడండి, ఇక్కడ దేనికి లింక్ చేశాడు? యెరూషలేము యొక్క దేవాలయము పడిపోవడముతో. ఎప్పుడు పడిపోయింది యెరూషలేము యొక్క దేవాలయము? క్రీస్తు శకము 70. చదువుతావా? క్రీస్తు శకము 70. ఎప్పుడండి? ఫార్ దిస్ బీ ద డేస్ ఆఫ్
వెంజెన్స్ దట్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ రిటన్ మై బీ ఫుల్ఫిల్డ్. ఓకేనా? ఏమన్నాడు? మొత్తం వ్రాయబడినవన్నీ కూడా ఏమవుతాయి అన్నాడు? ఫుల్ఫిల్డ్, టోటల్. అవునా లేదా? అంటే ఈయనది వేరే బైబిలు, నువ్వు కేజీవి తీయకుండా వేరే తీసినావు. సర్లే, ఓకే, కేజీవి ఇది. ఓకే, వెరీ గుడ్. ఇది వాడుక భాష బైబిల్ కదా అది. అదే ఓకే, రైట్. ఆల్ థింగ్ ఈజ్ విచ్ ఆర్ వెయిటెడ్ మైట్ బి ఫుల్ఫిల్డ్ అన్నాడు చూడండి. ఓకేనా? టోటల్ ఆల్ థింగ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ అంటే టోటల్గా ప్రతి లేఖనము కూడా ఏమవుతుందన్నాడు ఇక్కడ? నెరవేరును. లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. అంటే ప్రవచనాలు అన్నీ కూడా ఎప్పుడు నెరవేరుతాయని చూసాం మనము? దేవాలయం పడిపోవడంతో. ఇప్పుడు దేవాలయం ఎప్పుడు పడిపోయిందని మనం ఇంతవరకు అంటున్నాము? తిరిగి మళ్ళీ AD 70కి వస్తూ ఉంది. అంటే దర్శనము, ప్రవచనములు ముద్రించుటకు, అంటే ఇవన్నీ కూడా నెరవేరి ఇక ప్రవచనాలు దర్శనాలు లేకుండా అయ్యే సమయం ఏది? క్రీస్తు శకం 70 అని మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా కొంచెం ముందుకు పోదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దీంట్లో ఇంకో 2 రెఫరెన్స్లు ఉంటాయి, చూసుకొని ముందుకెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. 13:8. కొరింథీయులకు రాసిన, తీశారా అందరమ్మా? మొదటి పత్రికమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ 13 నుంచి 3వ వచనం 8వ వచనం చాలా జాగ్రత్త చూడండి. ఏమంటున్నాడు పౌలు గారు? ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను. చూసారా, ఇది ఎక్కడో లింక్ అయినట్టుంది కదా. పౌలు గారు ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నాడు? దానియేలు గారు చెప్పినదే చెప్తున్నాడు. ప్రవచనములైనను నిరర్థకమగును, నీ వాడుక భాషలో నిలిచిపోనని ఉంటుంది. ఇంకేమన్నాడు? భాషలైనా కూడా ఏమవుతాయి? అన్ని భాషలు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు వాళ్ళు, అవి కూడా నిలిచిపోతాయి. ఏమంట? జ్ఞానం అంటే పరలోకములో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన పుస్తకాలలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా ఏమవుతుంది? ఒకరోజు ఆగిపోతుంది. పౌలు గారు చెప్తున్నారు ఇది. అప్పుడున్న కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. అప్పటికి మనము కొంత మట్టుకు ఎరుగుదుము. అప్పుడు వాళ్ళు, మనం కాదు, వాళ్ళు, మనము కొంత మట్టుకు ఎరుగుదుము కొరింథీయులారా అంటూ రాస్తున్నాడు. కొంత మట్టుకు ప్రవచించుచున్నాము అప్పటికి, కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవును, అంటే నిలిచిపోవును. పరిపూర్ణమైనది ఏది? పూర్ణమైనది ఏది? క్రొత్త నిబంధన. ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు 2వ రాకడలో. పూర్ణము కానిది ఏది? పాత నిబంధన, ధర్మశాస్త్రం. ఎప్పుడు ఆగిపోతుంది? అది వస్తే ఇది ఆగిపోతుంది. అట్లా ఒక ట్రైను ట్రాక్ మీద ఉన్నప్పుడు ఇంకో ట్రైన్ ఏమవ్వాలి? అక్కడెక్కడో నిలబెట్టుకోవాలి స్టాపింగ్లో. ఒకటి దాని మీద ప్లాట్ఫారం తీసుకొస్తానంటే ఏమవుతాయి? అట్లా ఒకటి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి వస్తుంది. ఓవర్లాప్ అంటారు దీన్ని. ఓవర్లాప్. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పాత నిబంధన ఎప్పుడు తీసివేయబడుతుందంటే ఆ కొత్త నిబంధన వచ్చినప్పుడు అంటున్నాడు ఇక్కడ. 11వ వచనం చూడండి. నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. అది అక్కడ వరకు ఏంటంటే పాత నిబంధన క్రింద అందరూ కూడా పిల్లోళ్ళే. అందరూ ఎవరు? పిల్లవాళ్ళే. ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? కొత్త నిబంధన కింద పెద్దవాడనై పిల్లవాని చేష్టలను, అంటే పాత నిబంధనలో ఉన్న ఆ క్రియలను అవన్నీ ఏమవుతున్నాను నేను? మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. అంటే యేసుక్రీస్తు 2వ రాకడలో. ఇప్పుడు కొంత మట్టుకే ఎరుగుచున్నాము అంటే వాళ్ళకి ఇంకా ఇది ఎప్పుడు రాయబడింది? ఇది 55లో రాయబడింది. అప్పటికి వచ్చిన వాక్యం ఎంత ఉంటుందండి? కొరింథీ పత్రిక 55 వరకు ఎంత వచ్చి ఉంటుంది? కొంచెమే వచ్చింది. కానీ ఇంకా ప్రకటన గ్రంథం వరకు రాయాలి కదా.
అదంతా పరిపూర్ణమైంది రాలేదు. అందుకే అంటున్నాడు ఇంకా కొంచెమే వచ్చింది. నేను 10 ఇడ్లీలు తెమ్మన్నాను, నాకు 2 తీసుకొచ్చి పెట్టాడు, మిగతా 8 ఇడ్లీలు అవుతున్నాయని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు 10 ఇడ్లీలు ఆర్డర్ ఇస్తే అది పరిపూర్ణం. నాకు ఏంటి 10 ఇడ్లీలు పరిపూర్ణం, అర్థమవుతుందా? కానీ 2 తీసుకొచ్చి పెట్టి తినండి, అవి అవుతున్నాయి అంటాడు. ఎప్పుడైతే అవి కూడా వచ్చాయో, అవన్నీ తినేసానో, అప్పుడు నేనేమయ్యాను? దర్శాలు, అంతే, వేరేం లేదు. అదే చెప్తున్నాడు. ఈ పత్రిక రాసే సమయం 55, 70లో పరిపూర్ణమైంది వస్తుంది. అంటే ఇంకా పోతూ 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 పైనుంచి వచ్చే జ్ఞానము ఇంకా ఎక్కువగా వస్తుంది అనమాట. దాని మీనింగ్ చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అని వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టికే ఎరుగుచున్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. రెండో రాకడలో పూర్తి అయిపోతుంది కొత్త నిబంధన అంతా కూడా. ఆయన చిత్తం పూర్తి తెలుసుకుంటాను అప్పుడు అంటున్నాడు. 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, దర్శాలు. అంటే ఇప్పుడు చెప్పండి, దర్శనములు, ప్రవచనములు, ముద్రించుట, అంటే ఇవన్నీ ఎప్పుడు నిలబడిపోతాయి అంటే క్రీస్తు శకం 70లో కొత్త నిబంధన అనేది పరిపూర్ణంగా వచ్చినప్పుడు. అంతేనా లేదా? AD 30లో దాని పునాది స్టార్ట్ అయింది. చెప్పాను కదా మీకు, నేను ప్రాంసర్ నోట్ వేసి డేట్లు ఆరంభించాను, సంతకం పెట్టలే ఇంకా. అలాగే AD 70కి ఏమవుతుంది అంటే చెప్పండి, పరిపూర్ణమవుతుంది. అప్పుడు ఒక ధర్మశాస్త్రం అనేది, కొత్త నిబంధన అనే ధర్మశాస్త్రం వస్తుంది, పాత నిబంధన అనేది పోతుంది. అప్పుడు ఇంకేం పోతాయి? దర్శనాలు పోతాయి, ప్రవచనాలు పోతాయి. AD 70 తర్వాత కొత్త నిబంధన వచ్చిన తర్వాత నాకు దర్శనాలు వస్తున్నాయి, దేవుడు నాకేదో కొత్తగా చూపించాడు అన్నాడు అనుకో, వాని నమ్మకూడదు. ప్రవచనాలు ప్రవచించాడు అనుకో, నాకు దేవుడు ప్రవచించాడు, 27 పుస్తకాల తర్వాత 28వ పుస్తకం రాయమన్నాడు, ప్రకటన గ్రంథం తర్వాత 2nd ప్రకటన గ్రంథం రాయమన్నాడు, నమ్మకూడదు. అర్థమైందా? ముద్రించుట అంటే ఆగిపోయాయి. చూడు, ఇంత పరిపక్వంగా పరిపూర్ణంగా మనకు బైబిల్ ధైర్యాన్ని ఇస్తుందండి. మంచి ఏదో, చెడు ఏదో, అబద్ధం ఏదో, దొంగబోయేదో, నిజమైన బోధేదో పట్టుకునే శక్తిని మనకి ఇచ్చాడండి. అది మనం నేర్చుకోలేకపోతున్నాం, ఏం చేస్తాం చెప్పు? ఈ 40 ఇయర్స్ అనేది ఇంతకుముందు మనకు పాత నిబంధనలో మోషే నడిపించిన 40 ఇయర్స్కి అది ఛాయ, ఇది నిజ స్వరూపం. అదొక పాఠం. తర్వాత మనం ఆలోచన చేద్దాం, ఇంకా ముందుకు పోదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ఇంకా లాస్ట్ గ్రంథం కదా అది, చివరిది కదా అది, దాన్ని చూద్దాం. మనల్ని గొర్రెలు చేస్తారండి, సేవకులు కదా. ఏం చేస్తారు? వస్తారండి. మన యోబునే ఒకప్పుడు ఇటుకు వచ్చేవాడు, ఆయన నీళ్ళు చల్లమన్నాడు కదా మిమ్మల్ని. ఇంటి చుట్టూ ఏం చల్లమన్నాడు? డబ్బాలో నీళ్ళు తీసుకొని ప్రార్థన చేసి మంత్రించి చదవన్నాడు. ఆయన భాషలు ఎలా మాట్లాడేవాడు తెలుసా? వీళ్ళకి ఫోన్ చేసి భాషలే మాట్లాడేవాడు. ఇంకా మోకాలు ఉండండి, చేనులో పోతున్నారా, చేనులో మోకాలు ఉండండి, రోడ్డు మీద ఉన్నారా, రోడ్డు మీదే మోకాలు ఉండండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే అక్కడుండి మాట్లాడినట్లు అనిపిస్తలేదు, అది మా పక్కలో ఉండి మాట్లాడినట్లు అనిపిస్తుంది. భాషలు మాట్లాడుతున్నాడు, అవునా లేదా? ఆయన నోరే స్పీకర్ లాగా ఉంటుంది అనమాట. ఈ 2 స్పీకర్ల పవర్ ఉంటుంది ఆయన నోరు. ఇప్పుడు నేను ఎప్పుడైతే వెళ్ళి రెండో రాకడ అయిపోయింది అని ఆయనకు ఒక వారం రోజులు ఆ ఇంట్లో కూర్చొని ఉదయం సాయంత్రం రాత్రి అంతా వాయించేసి ఈ ప్రవచనాలు ఆగిపోయాయి, భాషలు ఆగిపోయాయి అని చెప్పానో, ఆయన నోట్లోంచి భాషలు కూడా ఆగిపోయాయి. ఏమైపోయాయి? భాషలు ఆగిపోయాయి. అంటే నేను వారం రోజుల్లో లాస్ట్ రోజు చెప్పాను దీన్ని. ఎప్పుడు చెప్పాను? కానీ ప్రార్థన చేసినప్పుడల్లా, ఆరాధన చేసినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో భాషలు మాట్లాడుతున్నాడు నా ముందరే. మాట్లాడు. దీనికి అంతం ఒక రోజు, నా చివరి రోజు ఉందని చెప్పేసి ఊరికే ఉన్నాను. ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకా నేను దీని గురించి టచ్ చేయలేదు కదా, అంతవరకు ఏం చేస్తున్నాడు? భాషలు మాట్లాడుతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, ఆమెనంటాడు, ఏదేదో చేస్తాడు. ఆఖరి రోజు అన్నీ ఆగిపోయాయని చెప్పాను, ఆ రోజుతో ఆయనకు కూడా అన్నీ ఆగిపోయాయి.
ఇంకా మాట్లాడితే కూడా రావట్లేదు అవి. ఇప్పుడు ఏం చేయట్లేదు. ఆఖరికి చెప్పాడు, ఎస్ ఇది మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది, ఇప్పుడు నాకు అర్థమైందని చెప్తున్నాడు. ఆయన సేవకుడు ఎవరు కాదు. మళ్ళా ఈ మైండ్ గేమ్ అనేది, మైండ్లో జరిగే విషయాలు మనిషి పట్టుకోలేకపోతున్నాడు అంతే. 22వ అధ్యాయం 10వ వచనం, 22వ అధ్యాయం 10వ వచనం, మరియు అతడు నాతో ఇలాగూ సెలవిచ్చిన, ఎవరు? దూత, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. ఏం సమీపించింది అన్నాడు? టైమ్ ఈజ్ కమ్. ఓకేనా, అయిపోయింది, సమయం వచ్చింది అన్నాడు. ఇక్కడ కాలం అంటే కాలం సమీపించిందంటే అర్థం ఏంటి? దానియేలు గ్రంథములో ముద్ర వేయమన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ కాలం సమీపించలేదు, అంత్యకాలం అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఆ అంత్యకాలం వచ్చింది అంటున్నాడు. చూసారా ఎంత క్లియర్గా ఉందో బైబిల్. దానియేలు గ్రంథములో చెప్పిన ఆ అంత్యకాలము వరకు ముద్రించమన్నాడు. ఇక్కడేమంటున్నాడు ఇప్పుడు యోహాను గారితో? దేవదూత, అదే గబ్రియేలు దూత, అక్కడ చెప్పిన అదే గబ్రియేలు దూతే ఇక్కడ కూడా వచ్చాడు యోహాను గారి దగ్గరికి. ఈయన ఒకటే, అదే గబ్రియేలు దూతే. జకరియా దగ్గరకు వచ్చిన గబ్రియేలు దూతే, మరియమ్మ దగ్గరకు వచ్చిన గబ్రియేలు దూతే, యోసేపు స్వప్నంలో కనబడిన గబ్రియేలు దూతే, దేవదూతలకు కనబడిన, గొర్రెల కాపురకు కనబడిన అదే గబ్రియేలు దూతే, జకరియా గ్రంథం అంతా చూసిన అదే గబ్రియేలు దూతే, దానియేలు గ్రంథంలో దానియేలుకి భావాలు దర్శనాలు చూపించిన అదే గబ్రియేలు దూతే యోహాను గారు కూడా వచ్చి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఏమని తెలుసు? అక్కడ ముద్రించమన్నది అదే గబ్రియేలు దూతే, ఇక్కడ ముద్రించొద్దని చెప్పింది కూడా అదే గబ్రియేలు దూతే. కనుక ఇప్పుడు సమయం వచ్చేసింది, ఇంకా ముద్రించవద్దు అన్నాడు. 18వ వచనం, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపినేడలా. మనోళ్ళు చాలా కలిపెత్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏమవుతుందో అని చెప్పేసి పలావులోకి ఏదేదో కలిపేస్తున్నారు, మసాలాలు కలిపేస్తున్నారు. ఇక్కడ ఏదైనా కలిపినేడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములో ఏదైనా తీసేసిన ఎడలా ఈ గ్రంథములో ఉన్న జీవవృక్షములో పరిశుద్ధ పట్టణములో వానికి పాలు లేకుండే చేయును. అంటే అర్థం ఏంటి? ఇంక దీంట్లో ఏది కలపరాదు, ఇంకేది తీసేయరాదు అని అర్థం. ఏంటే? సీలేసాడు. ఏమేశాడు? ఇంక ముద్ర వేసాడు. అంటే ఇటు సీలేసి దేవుడు దానికి బట్ట చుట్టి ముద్ర వేసేసాడు. ఏం చేశాడు? ఎర్ర ముద్ర గుద్దేశాడు ఇట్లా. ఇంకెవడైనా కూడా దీన్ని తీసాడనుకో, ఎవడైనా దీంట్లో కలిపాడనుకో, ఇంక వానికి ఉంటుందని చెప్పాడు. అంటే కొత్త నిబంధనకు ఏం చేసేసాడు? చివరికి ప్రవచనాలన్నిటికీ దర్శనాలన్నిటికీ ముద్ర వేశాడు, సీల్ వేశాడు. అయిపోయింది అక్కడితో. నువ్వు దీన్ని కలపకూడదు, దీన్ని తీసి వేయకూడదు. అంటే దర్శనములు ప్రవచనములు క్రీస్తు యొక్క రెండవ రాకడ AD 70లో ఏమైపోయాయి? అన్నీ ఆగిపోయాయి. మరి ఏమి నిలుచును? అది రాయండి సార్ ఇక్కడ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇందులో శ్రేష్టమైనది అంతే. ఈ భూమి ఉన్నంత వరకు ఈ మూడు మాత్రమే ఉంటాయి. AD 70 తర్వాత ఇంకేముంటాయి? AD 70 తర్వాత కొత్త నిబంధన పరిపూర్ణంగా వచ్చిన తర్వాత ఇంకేముంటాయి చెప్పండి? భాషలు ఉంటాయా? స్వస్థతలు ఉంటాయా? అద్భుతాలు ఉంటాయా? మహత్కార్యాలు ఉంటాయా? సూచక్రియలు ఉంటాయా? శరీర సంబంధమైనవన్నీ ఏమి ఇంకా ఉండవు. కనుక ఏవి పనిచేస్తాయి, ఏవి శాశ్వతంగా ఉన్నాయని చెప్పండి ఇప్పుడు. విశ్వాసము. ఏమంటే విశ్వాసం ఈరోజు లేదా మనకి? నిరీక్షణ మనకు లేదా? ప్రేమ, దైవిక ప్రేమ లేదా? దట్స్ ఆల్. ఈ మూడు చాలండి. ఇప్పుడు ఏం కావాలన్నాడు? శాశ్వతంగా ఉండేటివి ఏవి? ఇంకా ఈ మూడే. యేసునందు విశ్వాసం ఉంచో, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నిరీక్షణ కలిగి భూమి మీద బ్రతుకు, నువ్వు పరలోకానికి పోతావు. ప్రేమ కలిగి జీవించు, దేవుని ప్రపంచానికి చూపించు. దట్స్ ఆల్. ఈ మూడే చాలు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ మూడు మాత్రమే ఉన్నాయండి. ఈ మూడు కాదని ఇంకేమైనా ఉన్నాయన్నాడంటే వాడు బైబిల్నే కలిపి చెరుపుతున్నాడు. మీకు అర్థమైందో లేదో? అదే చెప్తుంది బైబిల్. పౌలు గారిని మించిపోయాడు, ఇంకా యోహాను గారిని మించిపోయాడు అనమాట. దాటి వెళ్ళిపోతున్నారు. అందుకే క్రీస్తు బోధన దాటి వెళ్ళిపోతున్నారని చెప్తాడు. బైబిల్లో ఏముందో దాన్ని కరెక్ట్గా మనము విభజించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఇక్కడ కొన్ని మాటలు చెబుతాను, దాన్ని రఫ్ చేస్తే 5వ దాంట్లోనే కొన్ని మాటలు చెప్తాను.
మనం 6వ దాంట్లోకి వెళ్ళబోతున్నాం త్వరలో. మీకు కొంచెం అర్థం కావాలి కాబట్టి జాగ్రత్తగా. ఫస్ట్ ఐగుప్తులో నుంచి కనానులోకి కొంచెం క్లియర్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను ముందుకి. ఐగుప్తులో నుంచి కనాను, ఓకే. ఐగుప్తులో నుంచి కనాన్లోనికి ఎవరిని తీసుకెళ్ళాడండి? ఎన్ని సంవత్సరాలండి? ఓకే. సముద్రం దాటారు, ఈ యోర్దాను దాటారు, ఓకే. 40 years పట్టింది. ఇక్కడ ఏ తరం అండి అది? ఒక తరమే కదా, దట్స్ ఆల్. ఇది ఛాయ. ఏంటిది? ఛాయ, నీడ. ఇప్పుడు కొత్త నిబంధన ఇంకేంటి? క్రీస్తు. తర్వాత విశ్రాంతి. దీన్ని మనం కనాన్ని విశ్రాంతి కూడా అనొచ్చు. ఏంటి? ఇది శరీర సంబంధం. ఏంటిది? దానికి ఆపోజిట్ ఆత్మ. ఇది ఆత్మ సంబంధం. అదొక్కటి తెలుసుకుంటే చాలు మనం. ఆత్మ సంబంధమైంది, ఇది శరీర సంబంధమైంది. అందుకే ఆత్మీయులుగా మారాలనేది. ఇక్కడ కూడా సేమ్. ఏంటి? యేసుక్రీస్తు వారు 40 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, ఎర్ర సముద్రం దాటేదాన్ని ఏమన్నాడు? బాప్తిస్మము అన్నాడు. ఏమన్నాడు? ఉందా లేదా మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో. వెరీ గుడ్. బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఏమన్నాడు దాన్ని? ఆత్మ, పరిశుద్ధాత్మ అన్నాడు దాన్ని. ఏమన్నాడు? అన్నాడా లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది అది. నేను ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి చెప్తాను, ఊరికే కాదు. అవునా? బండలో నుంచి వచ్చే నీళ్లు 40 సంవత్సరాలు వాళ్ళు తాగారు. ఎక్కడి నుంచి తాగారు అంటే వాళ్ళు అందరూ కూడా సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు. ఈ 40 సంవత్సరాలు కొండ చుట్టూ తిరుగుతూ ఈ సినాయి కొండను కొట్టారు కదా, అక్కడ బండను కొట్టారు కదా, ఆ బండలో నుంచి వచ్చి నీళ్ళే తాగారు వాళ్ళు 40 years. అవునా లేదా? ఆ బండను ఆత్మ అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఆత్మ అన్నాడు. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చదవండి, కొరింథీ పత్రిక 12వ అధ్యాయం కూడా చదువుకోండి, క్లియర్ ఉంటుంది అక్కడ. రైట్. ఇంకా ఆ బండ క్రీస్తు అని ఉంటుంది. రైట్. పైనుంచి ఇంకేమొచ్చింది? మన్నా. ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పండి, ఈ బండలోంచి నీళ్ళు ఎన్ని రోజులు తాగారు? 40 years. పైనుంచి మన్నా ఎన్ని రోజులు వచ్చింది? 40 years. వెరీ గుడ్. బాగా ఫాలో అవుతున్నారు, ఛాయను బాగా ఫాలో అవుతున్నారు. వెరీ గుడ్. అవునా లేదా? మరి ఈ బండలోంచి నీళ్ళు ఎప్పుడు ఆగిపోయాయి? కనాన్ దేశంలోకి వాళ్ళు రాగానే బండలో నీళ్ళు ఇంకో ఎవరు ఉండరు కదా, అక్కడ ఆగిపోయాయి. వీళ్ళకి అవసరం లేదు, యూతులకు వచ్చేసారు. అవునా? వెరీ గుడ్. ఇంక నీళ్ళతో అవసరం లేదు, ఆగిపోయాయి. మన్నా ఎప్పుడు ఆగిపోయింది? వాళ్ళు కనాన్లోకి ఎప్పుడు ప్రవేశించాడో మన్నా ఆగిపోయింది, బైబిల్లో ఉంది. అవునా లేదా? మరి ఇక్కడ 40 సంవత్సరాలు ఏదైతే ఆత్మతో రాబడిన అద్భుతాలు, ఆత్మ అంటే అద్భుతాలు, మన్నా అంటే వాక్యం. ఇక్కడ ఏంటి? ఇక్కడ పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దిగొచ్చాడా 30లో? ఇప్పుడు మన్నా అంటే ఏంటి? పైనుంచి ఏమొచ్చింది? వాక్యము. మన్నా అంటే 40 సంవత్సరాలు ఏమొచ్చింది? 27 పుస్తకాల్లో వాక్యం అనే జ్ఞానము. AD 70 తర్వాత మరలా వాక్యం వస్తుందా? విశ్రాంతిలోకి ప్రవేశించిన తర్వాత వస్తుందా? మరలా పరిశుద్ధాత్మతో పైనుంచి ఏమన్నా అద్భుతాలు మహత్కారాలు అవసరమా? సేమ్ ఛాయలో ఏది జరిగిందో అదే జరగాలి, అదే జరగాలి. ఇది తెలియక మనం బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతాం. ఇది టూకీగా చెప్తున్నా, ప్రతిదానికి కూడా అర్థం ఉంది, ఇంకా బాగా లోతుగా ఉంది ప్రతిదానికి. యెహోషువ గ్రంథం ఎక్కడో చూడండి అన్నమాట. 5వ అధ్యాయం చేయండి. యెహోషువ గ్రంథము 179వ పేజీ. 2వ వచనం చదవండి. మొదటి నుంచి కూడా చదువుదాం. వారు దాటుచుండగా ఏం దాటుతున్నారు? యోర్దాను. ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దాను పడమటి దిక్కున ఉన్న వినప్పుడు
లేకపోయాను. వెరీ గుడ్. ఆ తరం అంతా చనిపోయింది. ఎన్ని సంవత్సరాలు? ఆ 40 సంవత్సరాలు కొత్త నిబంధనలు కూడా సరిపోయిందా? అది మన్నా ఏమైంది? అసలు మన్నా తర్వాత కూడా తినొచ్చు కదా. మన్నా వాక్యానికి సాదృశ్యం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. ఓకేనా? ఈ 40 సంవత్సరాలు మాత్రమే మన్నా ఉంది. తర్వాత వారు ఆ పంట ఎప్పుడు తిన్నారో మన్నా ఏమైపోయింది? అయిపోయింది, ఆగిపోయింది. అలాగే దర్శనాలు, ప్రవచనాలు అన్నీ కూడా ఆగిపోయాయి. ఏమయ్యాయి? దట్స్ ఆల్. ఇంత క్లారిటీగా ఉన్న విషయాలు మనం అర్థం చేసుకోకపోతే ఎలాగా? మన